బిగ్ బాస్ 9 విన్నర్ ని డిసైడ్ చేసి లాస్ట్ వీక్ లో చాలానే సర్ప్రైజ్ చేశారు ఆడియన్స్. ముఖ్యంగా సీరియల్ నటి అయిన తనుజని తోటి సీరియల్ బ్యాచ్ చాలా మంది వ్యతిరేకించారు. ఆమె సంగతి తమకి తెలుసని మా సపోర్ట్ కళ్యాణ్ కే అంటూ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో ముందున్నది మాత్రం శ్రీ సత్య యష్మి. లాస్ట్ వీక్ ఓటింగ్ జోరుగా సాగున సమయంలో శ్రీ సత్య యష్మి పెట్టిన ఇన్స్టా లైవ్ లో చాలా వైరల్ అయ్యింది. ఆ సమయంలో తనుజ ఫ్యాన్స్ పై యష్మి బూతులు కూడా మాట్లాడింది. అయితే ఇంతలా సపోర్ట్ చేసిన బయటకు వచ్చిన తర్వాత శ్రీ సత్యని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో కొట్టాడు కళ్యాణ్. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది శ్రీ సత్య. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినాడు, రీజన్ ఏంటని యాంకర్ శివ అడిగాడు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఈ ఫాలో అన్ఫాలో అనేవి నిబ్బా పనులు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి, అయినా తనకి ఏమైందో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అసలు తను ఎవరో కూడా ముందు నాకు తెలియదు, నేను బయట కూడా చూడలేదు. నాకు విన్నర్ రేస్ లో తను డిజర్వ్ అనిపించాడు కాబట్టి సపోర్ట్ చేశామంటూ శ్రీ సత్య బదిలిచ్చింది. అలానే తనుజతో కాంట్రవర్సీ గురించి కూడా శ్రీ సత్య ఘాటుగా రియాక్ట్ అయ్యింది. బిగ్ బాస్ 9 లో నేను ఫస్ట్ నుండి ఎమాన్యుల్ కి సపోర్ట్ చేసా, అప్పుడే నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. సరే లైట్లే అనుకున్నా కానీ అవి ఇంకా ఎక్కువైపోయాయి. అప్పుడే నేను యష్మి ఒక లైవ్ చేశాం. అయితే శ్రీజర్ రీఎంట్రీ ఇవ్వడం నాకు నచ్చింది, సో తన వీడియో కింద ఫైర్ సింబల్ కామెంట్ పెట్టా, అప్పుడు నన్ను తిట్టారు. ఇలా ప్రతి దానికి తిట్టడం నాకు నచ్చలేదు అంటే ఫ్యామిలీని కూడా తిట్టారు. పేడ్ పిఆర్ వాళ్ళు డబ్బులు తీసుకునే దానికి చేస్తే చాలు, కానీ ఒక లైన్ క్రాస్ చేసి తిట్టారు. అప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఎన్ని చెత్త కామెంట్స్ పెట్టారో చూపిస్తా, కావాలంటే పోలీస్ కంప్లైంట్ కూడా చేశాం. నేను ఇమ్ముకి సపోర్ట్ చేశా కానీ ఆడియన్స్ ని తనని విన్నర్ చేసే స్థాయిలో మద్దతు ఇవ్వలేదు. ఇక నా పైన పేడ్ పిఆర్ దాడి ఎక్కువైపోవడంతో అది తట్టుకోలేక కళ్యాణ్ ని సపోర్ట్ చేశా, అది కూడా క్లియర్ గా చెప్పా అంటూ శ్రీ సత్య ఫైర్ అయ్యింది.